చెప్పడం బాగోదని చెప్పడం లేదు. ఖచ్చితంగా చాలా జరగల. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను మీ దగ్గర. ఆ గతంలో డిబేట్లు వెనక్కి వెళ్తే తెలుస్తుంది. సరే అదంతా పక్కన పెడితే ఏమంటారంటే ఇవాళ బీజేపీని టార్గెట్ చేస్తే తెలుగుదేశానికి నష్టం, మిత్రపక్షాలకి నష్టం ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే బీజేపీలో అదే చెప్తున్నా, ఎందుకు చెప్తానంటే సీట్ల డిస్ట్రిబ్యూషన్ అని చెప్పారు. మాకేంటండి, మాకెందుకు తెలుగుదేశానికి నష్టమా, జనసేనకి నష్టమా, బీజేపీకి మాకెందుకండి? ప్రజలకు ఎవరు కలిస్తే లాభం అంతే ఆలోచిస్తాం మేము. నేనంటే ఇప్పుడు 5 ఏళ్ళు చంద్రబాబు గారిని చూశారు, చేశారు. అంతమంది 9 ఏళ్ళు చూశారు, మంచి పేరు వచ్చింది చంద్రబాబు. 9 ఏళ్ళు చంద్రబాబు అందరూ పొగిడారు, ఆయన మంచి పరిపాలనా అధ్యక్షుడు అన్నారు. గత 5 సంవత్సరాల్లో ఆయన ఫెయిల్ అయిపోయినారు లిటరల్ గా. అట్లీస్ట్ జగన్ అయితే పరిపాలన లేదనుకోండి, ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్. నో అడ్మినిస్ట్రేషన్, ఓరి మంత్రులకి పవర్ లేదు, ఎమ్మెల్యేలేమో ఎందుకు వచ్చి కూడా బాబు అని వాళ్ళు అనుకుంటున్నారు. అది నేను 2014లో మన ఛానల్లోనే చెప్పిన. ఏమన్నానంటే 2018లో మన ఛానల్లోనే ఏం చెప్పానంటే చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత లేదండి, మంత్రుల మీద, వాళ్ళ యొక్క ఎమ్మెల్యేల మీద భయంకరంగా వ్యతిరేకత, మొత్తం ఓడిపోతారని చెప్పానండి. అలా అదే జరిగింది. జ్యోతిష్యం చెప్పరా, గ్రౌండ్ లెవెల్లో పని చేసి తిరిగి చెప్పినాను. నేను చెప్పింది నిజమైంది. ఈవెన్ ఒక మినిస్టర్ గారు మన దాంట్లో ఛానల్లో నీకు టికెట్ ఎవరు, అక్కడి నుంచి ఇంకోటి ఎవరు, ఇంతకీ ఈ కేసులతో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెడుతున్న ఈ కేసులు వీటితో అందరూ అనుమానిస్తున్నట్టుగా, అంటే అందరూ అంటే మళ్ళీ టీడీపీ జనసేన కాదు, ప్రజల్లోనే ఉంది ఒక చర్చ. సాధారణ ప్రజల్లోనే ఉంది. ఇది కేంద్రం సపోర్ట్ లేకుండా ఇంత ఎందుకు చేస్తాడు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఎందుకు చేస్తాడు, అంత పెద్ద నాయకుడిని ఎందుకు ఇది చేస్తాడు, ఇలా ఉంది. సో అలాంటి సంబంధాలు. రాజకన్నా గొప్పడన్నా మీకు తెలియదు ఏముంది, మొండోడు రాజకన్నా గొప్పడు అతను. ఇప్పుడు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే కేసు పెట్టేశాడు అని చంద్రబాబు గారు ఫీల్ అవుతున్నారు. చంద్రబాబు గారు నమ్ముకున్న మంత్రులు గింతులు కొంతమంది అందరూ ఫీల్ అవట్లేదు, కొంతమంది మంత్రులు ఫీల్ అవుతున్నారు. పాపం ఆయనతో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఫీల్ అయినారు. అయితే ఇక్కడ నేను నోటీస్ చేసి చెప్తాను అంతే. ఇట్స్ నాట్ యాజ్ అ పొలిటికల్ దీనిగా చంద్రబాబు గారికే పాఠాలు నేర్పే పరిస్థితికి వెళ్ళాడు అక్కడ మొండోడు జగమొండి. ఏంటి చంద్రబాబు ఇలా కూడా కేసులు